ఒకే వార్తని వీళ్ళు ఇంకొక కోణంలో రాసుకొచ్చారు. కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ 2023 నివేదిక సాక్షిగా వెల్లడి వైఎస్ఆర్సీపీ హయాంలో నేరాల అడ్డుకట్ట అన్నటువంటి కోణంలో వీళ్ళు వార్త రాసుకొచ్చారు. అంటే చదివే జనాలకి వెర్రోళ్ళని అనుకుంటారో ఏంటో తెలియదు. శాంతి భద్రత పరిరక్షణ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిందని వాస్తవం. మరోసారి నీకు తెలియదు, గత ప్రభుత్వంపై నా టీడీపీ ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన దుష్ప్రచారం అంతా రాజకీయ కుట్రనందు స్పష్టమైంది. 2023లో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించే ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కేంద్ర హోంశాఖకు చెందిన జాతీయ నేర గణాంకాల సంస్థ 2023 నివేదికను మంగళవారం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నేరాల తీవ్రతను అందులో వెల్లడించింది. 2022తో పోలిస్తే 23 దేశంలో నేరాల తీరు ఎలా ఉందన్నది విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాల నేరాలను వైఎస్ఆర్సీ ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేసినట్టు ఆ నివేదిక వెల్లడించడం విశేషం. దాడులు, హత్యలు, కిడ్నాపులు, ఎస్సీ ఎస్టీలపై నేరాలు, మహిళలు బాలలపై నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు, ఇలా అన్ని రకాల నేరాలు 2022తో పోలిస్తే 23లో గణనీయంగా తగ్గాని కేంద్ర ప్రభుత్వ నివేదిక గణాంకాలతో సహా వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే వీళ్ళు కామెడీగా, అంటే వీళ్ళు పిచ్చ జర్నలిజం అనాలా, చెత్త జర్నలిజం అనాలా, 2022లో కంటే 23లో నేరాలు తగ్గినాయి అని రాసుకొచ్చారు. 22లో ఎవరున్నారు? ప్రభుత్వం జగనే కదా. జగన్ ప్రభుత్వంలో ఉన్న నేరాలు రెండో సంవత్సరం తర్వాత సంవత్సరం కొంచెం తగ్గినాయి అంట. దానికి టోటల్గా అసలు జగన్ ప్రభుత్వమే అద్భుతం అని రాశారు. వాళ్ళు వన్ సైడ్ రాస్తే వీళ్ళు ఇంకో సైడ్ చేస్తుంటారు అనమాట. పేదల వైద్యాన్ని పెద్దల